అందరికీ నమస్కారం. మన భారతదేశానికి చెందిన టీ20 వరల్డ్ కప్ టీంలో ఉన్న రింకు సింగ్ అనే ప్లేయర్ యొక్క తండ్రి గారు కాంచన్ సింగ్ అనేటాయన నిన్న చనిపోయారు. ఆయన ఎప్పటి నుంచో అనారోగ్యంగా ఉన్నారో, హాస్పిటల్‌లో ఉన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అయిన తర్వాత మధ్యలో ఒకసారి ఈ రింకు సింగ్ అనేటాయన వెళ్ళి చూసి వస్తడం జరిగింది. మళ్ళీ వచ్చి టీంలో జాయిన్ అయ్యాడు. నిన్న ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. మళ్ళీ ఈరోజు వచ్చి అతను వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్‌లో జాయిన్ అవ్వి రేపు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరి సెలెక్ట్ చేస్తే లాస్ట్ ఓహ్, ఆ 11 మందిలోనే ఉంటే ఆయన డెఫినెట్‌గా ఆడతాడు. ఈ సందర్భంగా నాకొక చిన్న డౌటు. నాకు కాదు, అసలు జనరల్‌గా మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే, అతను క్రికెట్‌లో ఆళ్ళ తండ్రి గారి అంత్యక్రియలకెళ్ళి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతూ అతని రైట్. ఎందుకంటే సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అతన్ని మనం కోచింగ్ చేయడానికి సరిపోం. కాకపోతే ఏంటంటే, ఇది అతనికి బీసీసీఐ మన భారతదేశానికి సంబంధించిన క్రికెట్ కంట్రోల్ బోర్డుకి మధ్యన ఉన్న వ్యవహారం కాదు ఇది. భారతదేశానికి సంబంధించిన వ్యవహారం. ఆళ్ళ తండ్రి చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆ మనిషి టెన్షన్ ఎట్లాగుంటది. ఆ తండ్రి చనిపోయిన నెక్స్ట్ డేనే ఇతను మళ్ళీ వచ్చి టీమ్‌లో జాయిన్ అయితే అతను మానసికంగా ఉన్న అల్లకల్లోలం, ఆళ్ళ కుటుంబ సభ్యులందరూ, స్నేహితులు, బంధువులు అందరూ ఒక చోట ఉంటే ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉండి మానసికంగా కొంత ధైర్యం, అంటే చనిపోయినోడిని తీసుకొచ్చేస్తాడా, ఇతను ఇక్కడ ఆట మానేసి అక్కడ కూర్చుంటే అనే సమస్య ఉంటది. అలాగా అటువంటి కామెంట్లు చేస్తే మనం ఏం చెప్పలేం గానీ, ఇతనికి కొంత రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇతను వచ్చి ఇతనంతట ఇతను నేను ఆడతానండి అని చెప్పి వచ్చి జాయిన్ అవుతున్నాడా? లేపోతే ఈ క్రికెట్ కంట్రోల్ బోర్డోడు రావాలి, నువ్వు రాకపోతే ఇండియా ఓడిపోద్ది, నువ్వు వస్తేనే గెలుత్తది, నువ్వొక్కడివే మంచి టెక్నికల్ ప్లేయరు అని చెప్పి ఇతన్ని తీసుకొస్తున్నారా? నేను ఎటకారం ఆడతం కాదు. ఎందుకంటే 150,00,00,000 భారతదేశంలో క్రికెట్ ఒక మతం. క్రికెట్‌ని ప్రేమించే వ్యక్తులు అందులో ఉన్న ప్లేయర్స్‌ని దేవుళ్ళతో సమానంగా కొలుస్తారు. టెండూల్కర్‌ని గానీ, లేకపోతే ధోనీని గానీ, విరాట్ కోహ్లీని గానీ, ఇటువంటి దిగ్గజాలందరినీ కూడా వాళ్ళు దేవుడుగా కొలిచే అభిమానులు ఉన్న ఈ దేశంలో అతనికి ఆపర్చునిటీ పోగొట్టమని కాదు. ఇంత క్లిష్ట పరిస్థితిలో అతను అంతట అతను వస్తానన్నా సరే అతన్ని ఆగమని చెప్పొచ్చు క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ ఒక్క మ్యాచ్‌కి రెస్ట్ తీసుకో, నెక్స్ట్ మ్యాచ్‌కి కళ్ళు దిగిన ఒక 2 రోజులు ఇంటికాడ ఉండు, కొంచెం మానసికంగా కొంచెం దృఢంగా తయారవుతావు అని చెప్పి చెప్పాలి. రేపు అతను వచ్చి ఈ 60, 70 పరుగులో స్పీడ్‌గా చేసి, లేపోతే అతని ఆటలో మంచి ప్రతిభ కనపరిస్తే పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు, తండ్రి చనిపోయిన 24 గంటల్లోనే, 40 గంటల్లోనే వచ్చి ఆట ఆడి ఇండియాని గెలిపించాడు అది ఇది అని చెప్పి. ఇన్ కేస్ మన దరిద్రం కొలిది ఇతను గాని ఫెయిల్ అయ్యి భారతదేశం గాని ఓడిపోతే ఈ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి బుద్ధి, జ్ఞానం లేదు. ఎన్ని వందల మంది, వేల మంది లిస్ట్‌లో లైన్‌లో క్యూ కట్టి ఉన్నారు. ఇప్పుడు అవకాశం వస్తదా అని చెప్పి. అయినా మీరు సెలెక్ట్ చేసిన రిజర్వ్ బెంచ్‌లోనే నలుగురు, ఐదుగురు ప్లేయర్స్ ఉండగా అతను తండ్రి చనిపోయి బాధలో ఉంటే అతన్ని ఎందుకు తీసుకొచ్చారయ్యా? తీసుకొచ్చినోడిని అసలు ఫైనల్ 11లో ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి మళ్ళీ ఆళ్ళే తిడతారు ప్రజలు. నాలుకకి నరం ఉండదు కదా! ఎవడైనా సరే అట్లాగ మాట్లాడతాడు. ఇంకోటేంటంటే ఇది యుద్ధం. భారత్‌కి, పాకిస్తాన్‌కి, భారత్‌కి, చైనాకి, లేకపోతే భారత్‌కి ఇంకో దేశంతో యుద్ధం జరుగుతుంది. సరిహద్దుల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు సైనికులందరిని పిలుస్తారు. వాళ్ళు డిఫరెంట్‌గా సైనికులు కూడా వాళ్ళు పిలవకపోయినా వెళ్ళి ఆళ్ళు అటెండ్ అయిపోతారు. అప్పుడే పెళ్ళైన పెళ్ళికొడుకులు అది ఆళ్ళు చరిత్రలో చరిత్రకారుల కింద నిలిచిపోతారు. కాకపోతే ఏంటంటే ఇది అటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక ఆట. దీన్ని స్పోర్ట్స్‌మెన్‌షిప్ అంటారు. స్పోర్ట్స్‌మెన్‌గా ఆలోచించాలి మనం. చాలా లైట్ తీసుకోవాలి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు. అంతేగాని తండ్రి చనిపోయినా బాధ దిగమింగుకొని వచ్చాడు, పంటి బిగున బాధ భరించాడు, అంత ఓవర్ యాక్షన్ అవసరంలా. ఇంకా ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అతను వచ్చినా తప్పే, బీసీసీఐ రమ్మన్నా తప్పే. అతనికి కాన్స్టిట్యూషన్‌గా నాకు రైట్ ఉంది, నన్ను సెలెక్ట్ చేశారు, నేను వచ్చి ఆడతానంటే మన కర్మ, మనం ఏం చేయలేం. కానీ ఇది అతని యొక్క వ్యక్తిగతం కాదు. ఇంకొకటేంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతన్నొచ్చి ఆడమని చెప్పి టీమ్‌ని టీమ్ మేనేజ్‌మెంట్ కోరొచ్చు కొన్ని సందర్భాల్లో. ఏంటి, షటిల్ లాంటియి, అటువంటి ఇండివిడ్యువల్ ప్లేయర్స్ ఉంటాయి. బ్యాడ్మింటన్ గానీ, షటిల్ గానీ, లేపోతే ఆహ్, ఈ స్పోర్ట్స్ ఉంటాయి కొన్ని. 100 మీటర్స్ అని, 200 మీటర్స్ అని, లేకపోతే జావెలిన్ త్రో అని, డిస్కస్ త్రో అని, స్విమ్మింగ్ అని, ఇటువంటట్లయితే ఏదైనా కొంత మధ్యలో అతనికి డిస్టర్బెన్స్ కలిగితే ఏ క్వార్టర్ దాకా వచ్చాడు. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇంటికెళ్ళాడు. మళ్ళీ అతను రాకపోతే అతనికి సబ్‌స్టిట్యూషన్ ఇంకొకడు ఆడటానికి ఉండదు. అతనే వచ్చి ఆడాలి. లేకపోతే అతను అబ్సెంట్ అయితే పక్కవాడు విన్ అయిపోయినట్టే. అవతల పక్కన ఉన్న ప్రత్యర్థికి విన్ అయిపోయినట్టే. అతను సెమీస్‌కెళ్ళిపోతాడు, లేకపోతే ఫైనల్స్‌కెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితిలో ఒకటే ఆపర్చునిటీ, ఇతను ఒక్కడే ఆపర్చునిటీగా కనపడ్డాడు కాబట్టి ఇతను డెఫినిట్‌గా ఆడాలన్నప్పుడు అతను దేశం కోసం వచ్చి ఆడినా తప్పులేదు.
అది ఆసియా క్రీడలో లేకపోతే ప్రపంచ కప్పో లేకపోతే ఒలింపిక్ క్రీడలు అంటట్లో అతను వచ్చి ఆడినా తప్పు కాదు. రాకపోయినా సరే, బాబు జరిగింది ఏదో జరిగిపోయింది. నీతో పాటు మేము కూడా అంతా బాధపడుతున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు డెఫినిట్‌గా గెలవగలవు. మీ నాన్నగారికి లేకపోతే మీ అమ్మగారి రుణం తీర్చుకుంటానికి, వాళ్ళ పేరు నిలబడటానికి, వాళ్ళ యొక్క కోరిక తీరటానికి నువ్వొచ్చి ఆడమని చెప్పి అతన్ని ప్రేరేపించి, అతనికి స్పోర్టివ్‌గా తీసుకునేలాగా ఒక చావును కూడా దిగమింగుకుని చేసేలాగా చేత్తాం. టీమ్ మేనేజ్‌మెంట్ చేసి ఆడించొచ్చు, తప్పులేదు. క్రికెట్ ఏంటండి, సందుకొకడు, గల్లీకొకడు, ఆ! వీధికొకడు క్రికెటర్లు ఉన్నారు. ఎంతోమంది మన కంటికి కనపడతారు కదా! టీ20 గాని, లేకపోతే ఐపీఎల్‌లో గాని, ఈటిలో గాని ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు కదా! ఇతను కాకపోతే ఇంకొకడు ఉంటాడు. దానికి పనిగట్టుకుని తీసుకొచ్చి, ఈ గ్యాప్‌లో మళ్ళీ టెన్షన్ పడి, అతన్ని తీసుకొద్దామా? వద్దా? వస్తానంటే కాదన్నామా? అవునందామా? వచ్చాక ఫైనల్ లిస్ట్‌లో పెడదామా? వద్దా? ఇన్ని టెన్షన్‌లు పడిపోయేంత కర్మ అనుభవించవలసిన పరిస్థితి ఎందుకండి? ఇటువంటివి లేకుండా రిజర్వ్ బెంచ్‌లో ఒక ప్లేయర్‌ని గాని, లేకపోతే ఇంకో ప్లేయర్‌ని గాని తీసుకొచ్చి ఆడించొచ్చు కదా! మన దేశం యొక్క దౌర్భాగ్యం ఈ విధంగా ఏడుతుంది. అంటే 150,00,00,000 మంది జనాభాలో ఒక తండ్రి చనిపోయిన వ్యక్తే వచ్చి మళ్ళీ మనకి క్రికెట్ ఆడి, ఆ వెస్టిండీస్ మీద జరిగే ఒక టీ20 మ్యాచ్‌లో ఆడితేనే గాని దిక్కులేని దరిద్రమైన పరిస్థితిలో మన భారతదేశం ఉందనుకో సిగ్గుపడుతూ, ఆ రింకు సింగ్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నమస్కారం. రామోజీరావు జై జై